బోగస్ పింఛన్ల ఏరివేతకు రంగం సిద్ధం. తెలంగాణ జిల్లాలో బోగస్ పింఛన్లు వేసేందుకు ప్రభుత్వం అథెంటికేషన్ నిజ నిర్ధారణకు శ్రీకారం చుడుతున్నది. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. లేకపోతే మీకు పూర్తి సమాచారం అందదు. జిల్లాలో బోగస్ పింఛన్లపై ఏరివేసేందుకు ప్రభుత్వం అథెంటికేషన్ శ్రీకారం చుడుతున్నది. ఈ మేరకు ఆసరా పథకం ద్వారా పింఛన్లు పొందుతున్న లబ్ధిదారులకు ఇండ్ల వద్దకు వెళ్లి ఫేస్ రికగ్నిషన్ గుర్తింపు యాప్ ద్వారా లబ్ధిదారులకు గుర్తించున్నారు. ఫేస్ రికగ్నిషన్ పని చేయకపోతే ఏలు ముద్రల ద్వారా వారిని గుర్తించనున్నారు. తద్వారా అనర్హులైన పింఛనుదారులను మృతి చెందిన వారి పింఛన్లను తొలగించాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఈ ప్రక్రియలో జిల్లాలో ఈ నెల 20 తేదీ నుంచి వచ్చే నెల 15వ తేదీలోపు పూర్తి చేయనున్నారు. ఈ నెల 18వ తేదీ నుంచి జిల్లా కేంద్రాలలో పంచాయతీ గ్రామం కార్యదర్శులకు, మున్సిపల్ సిబ్బందికి ఒక రోజు శిక్షణ ఇవ్వనున్నారు. వారి యొక్క మొబైల్లోని ఫేస్ రికగ్నిషన్ యాప్తో పాటు ఏలుముద్రలు తీసుకొని మంత్ర యాప్ను డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనిపై సిబ్బందికి కలెక్టర్తో ఒక రోజు శిక్షణ ఇవ్వనున్నారు. జిల్లాలో 90,999 మంది లబ్ధిదారులు. జిల్లాలో పింఛన్లకు పథకం ద్వారా 90,990 మందికి లబ్ధి పొందుతున్నారు. ఇందులో వృద్ధులు 38,292 మంది, వితంతువులు 31,901 మంది, దివ్యాంగులు 12,557 మంది, చేనేత కార్మికులు 770 మంది, గీతా కార్మికులు 2,704 మంది, బీడీ కార్మికులు 693 మంది, ఒంటరి మహిళలు 2,561 మంది, ఠేకేదారులు 5గురు, ఏఆర్టీ బాధితులు 1,614 మంది, పేలేరియా బాధితులు 330 మంది, డయాలసిస్ బాధితులు 185 మంది ఉన్నారు. ఇందులో దివ్యాంగులకు ప్రతి నెల 3,016 రూపాయలు, ఇతరులకు 2,016 రూపాయల చొప్పున నెలకు 21 కోట్లు 8 లక్షల రూపాయలు లబ్ధిదారుల ఖాతాలో ప్రభుత్వం జమ చేస్తున్నది. అయితే వీరిలో కొంతమంది బోగస్ లబ్ధిదారులు ఉన్నట్లుగా ప్రభుత్వం దృష్టి వచ్చింది. అలాగే మరణించిన పింఛనదారుల పేరును జాబితాలోంచి తొలగించకపోవడంతో వారి పేరిట ఉన్న ఖాతాల్లో డబ్బులు జమ అవుతున్నాయి. దీంతో డబ్బులు వృధా అవుతున్నాయని ప్రభుత్వం భావిస్తున్నది. ఒకేసారి లబ్ధిదారులు ఇంటింటికి వెళ్లి ఫేస్ రికగ్నిషన్ చేపడితే వాళ్ళు ఉన్నారా లేదా అనే విషయం బయటపడుతుందని ప్రభుత్వం లైవ్ నైస్ అథెంటికేషన్ శ్రీకారం చుడుతున్నది. వాస్తవానికి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనర్హులైన లబ్ధిదారులు, మరణించిన లబ్ధిదారులను గుర్తించి వారి పేర్లను తొలగించాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించినప్పటికీ అది పూర్తి స్థాయిలో విజయవంతం కాలేదు. కేవలం కొందరు చనిపోయినా వారి పేర్లు మాత్రమే తొలగించారు. ఇంకా మరికొందరు చనిపోయినా కూడా వారి పేరిట పింఛన్లు పొందుతున్నట్లుగా ప్రభుత్వం గుర్తించింది. లైఫ్ నైస్ అథెంటికేషన్ చేపడితేనే బోగస్ లబ్ధిదారులు బయటపడతారని ప్రభుత్వం ఇందుకు చర్యలు చేపట్టింది. వచ్చే నెల 15వ తేదీ నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేయనున్నారు. ఈ ప్రక్రియ ద్వారా జిల్లాలో 1000 మందికి పైగా బోగస్ లబ్ధిదారులు మరణించిన వాళ్ళు బయటపడే అవకాశాలు లేకపోలేదని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రధానంగా పట్టణ ప్రాంతాలలో మరణించిన లబ్ధిదారుల పేర్లను తొలగించలేదని తెలుస్తున్నది. కొత్తగా పింఛన్లు మంజూరు అయ్యేనా గడిచిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తాము అధికారంలోకి వస్తే అర్హులైన వారందరికీ కొత్తగా పింఛన్లు మంజూరు చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లు గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు కొత్త పింఛన్లు మంజూరుపై ఊసెత్తకపోవడంతో అర్హులైన వారు ఆందోళన చెందుతారు. అలాగే పాత పింఛనదారుల్లో దివ్యాంగులు 6,000 రూపాయలకు, ఇతరులకు 4,000 రూపాయలు పెంచుతామని హామీ ఇచ్చారు. కానీ ఆ హామీని కూడా నెరవేరలేదు. ఇప్పటి వరకు ప్రభుత్వం నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమాల సందర్భంగా జిల్లాలో అనేక మంది కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. కనీసం వాటిని ప్రభుత్వం పరిశీలించడం లేదు. కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని చెబుతున్నప్పటికీ ఎప్పుడు మంజూరు చేస్తారో అని ఎదురు చూస్తున్నారు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.